ఆదాబ్. ఇంకా ఎక్కువగా వెయిట్ చేయకుండా లెట్స్ నౌ వెల్కమ్ our జబర్దస్త్ జడ్జెస్. ప్లీజ్ put your hands together for the laughing queen రోజా గారు. ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే. ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస కల్లు కల్లు అన్నదే. ఓర చూపులే రువ్వే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే. జవనాల ఓ మధుబాల జవనాల ఓ మధుబాల ఇవి జగడాల ముద్దు పగడాల ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు అన్నదే. ఓర చూపులే రువ్వే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే. లెట్స్ నౌ వెల్కమ్ లాఫింగ్ బాద్షా నాగబాబు గారు. పిలువకురా అలుగకురా బ్రలుగురిలో నన్ను రాజా డబ్బులు ఇచ్చిన చోమరకము చూపించదను నాకు మసలే సిగ్గు. అమ్మో బాబు గారికి బాగా నచ్చినట్టుంది. ఒకటే కన్నేసాడు అంగి. నీ నాన్న అనాలి. మధ్యలో మా నాన్న ఏం చేశాడు? ఏటీఎం మెషిన్ దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డు పెట్టి డబ్బులు రావట్లేదని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడంట. ఎదవా తక్కువ తిన్నాడా? రెస్టారెంట్ కి వెళ్ళి ఆల్ కార్డ్స్ యాక్సెప్టెడ్ అంటే రేషన్ కార్డు ఇచ్చాడంట. స్టార్ట్ చేస్తున్నాను. ఓం రహస్యేదం నాన్న నాయన మీ అమ్మగారు నాన్నగారి పేరు చెప్పి కాకులు పిలిచి పిండాలు పెట్టిన ఆయన. పెట్టండి. నా పేరు శైలజ. నా వయసు 18 సంవత్సరాలు. డాక్టర్ గారు, మా బావ యాక్చువల్లీ మా అక్క లేనప్పుడు నా వైపు అదోలా చూస్తున్నాడు. రాజుగారు కూడా టీమ్ లీడర్ అవుతున్నాడని తెలిసింది. నరేష్ గారికి వచ్చగా వాడికి ఏం తక్కువ, హైట్ ఒక్కటే కదా సార్. మైత్రివనంలో ఉండే సుబ్బారావుకి 50 ప్లేట్లు చపాతీలు పంపించమని చెప్పారు కదా. వాడు ఇంకా పంపించలేదంటున్నాడు. నేను పంపించాను కదా. మనం చపాతీలే పంపించాం, ప్లేట్లు పంపించారు. సరే ఆ చపాతీలు ఎప్పుడు పంపిస్తారని అడుగుతున్నాడు. డబ్బులు ఇచ్చినచో స్క్రిప్ట్ చూపింపబడును అంటున్నారు. ఇదేంటి క్రొత్తగా అనుకుంటున్నారా? ఈ స్క్రిప్ట్ చూడండి, మీకే అర్థమవుతుంది. లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. నాయన రోజా గారు, నాగబాబు గారు, అనసూయ రెడీగా ఉన్నారా? మన స్కిట్ ప్రదర్శించబడును అన్నాం. స్కిట్ చేయాలి కదా. నా పక్కన చేయడానికి లేడీ క్యారెక్టర్ ఒకటి బుక్ చేయమన్నా చేశా. ఎవరు రావట్లేదు సార్. ఏ మీ పక్కన నటించడానికి ఎవరు ఒప్పుకోవట్లేదు సార్. అంతేలేరా, నాలాంటి పెద్ద ఆర్టిస్ట్ పక్కన చేయాలంటే ఏ చిన్న ఆర్టిస్ట్ మాత్రం ఒప్పుకుంటది. అరే రే రే రే, నీ ఏం చేస్తారో తెలియదురా. పక్కన లేడీ క్యారెక్టర్ లేకపోతే మనకి ఊపిరాదు. నాకు తెలిసిన ఒక లక్షణమైన అమ్మాయి ఉంది సార్. లక్షణం తీసి పక్కన పెట్టి అమ్మాయి అయితే చాలు, అనసూయ తప్ప. నేను ఫోన్ చేస్తున్నా. చెయ్యి చెయ్యి. హలో, వచ్చింది సరే, వచ్చేసాయి. నాటకం ఓకే సెట్. పిలువకురా అలుగకురా బ్రలుగురిలో నన్ను రాజా పిలువకురా వెలుగకురా బ్రలుగురిలో నన్ను రాజా త్రులకనత్రేయకు రావేలా. అబ్బా 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 వచ్చింది స్కిట్. మందపు రంభా ఊరోసి మేళకు ఉన్నట్టుందయ్యో. దీనివల్ల అంతమందికి బ్యాడ్ నేమ్ వచ్చిందా సార్? అమ్మాయి ఒక్కసారి నీ మొహం చూపించు. డబ్బులు ఇచ్చిన చోమరకము చూపించదను నాకు మసలే సిగ్గు. అమ్మో బాబు గారికి బాగా నచ్చినట్టుంది. ఒకటే కన్నేసాడు అంగి. నువ్వు నాటకం స్కిట్ చేస్తావా? చేస్తాను, డబ్బులు ఇస్తే. అమ్మ డబ్బులు ఇస్తే చేస్తానంటే వర్క్ మైండెడ్ సార్. మరి ఇంకా మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్కిట్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, ఇగో డబ్బులు ఇచ్చేస్తా.
ఇదిగో అమ్మాయి డబ్బులు ఇప్పుడు చూపించి నీ మొహం అయితే ఓకే చూడము ఎట్టయితే కాదయ్యా పూర్తిగా మొహం చూపించాలి అట్టెట్టా మరి స్కిట్ లో చూపిస్తుంది సార్ బయట అయితే చూపిదా చూపించరా సరే స్కిట్ లో పక్కన పెట్టి స్కిట్ ఏందో చెప్పు నాకు అర్జెంట్ గా చేసేద్దాం ఈ రోజు ఉంది దీనికి మీరు ఇప్పుడు ప్రియుడు ఆ, ఆ అమ్మాయి ప్రియురాలు ఆ. సీన్ ఏంటంటే మీరు ఇద్దరు పార్క్ లో కూర్చొని మాట్లాడుకోవడం మరి ఇంకేం మాట్లాడు పక్కనకి వెళ్ళిపో ఓకే డన్ అమ్మాయి రెడీయా వ్రస్తాడు నారాజు రోజు రాణి వ్రస్తాడు నెల్లరాజు రోజు వ్రస్తాడు నారాజు రోజు వచ్చా కదా ఏం తెచ్చావు మన ఇద్దరం నచ్చుకు తింటానికి పల్లీలు తెచ్చా అవునా ఇక నీకు విషయం చెప్పమంటావా నా ప్రేమ సొంతగాన్ని నీ గుండెల మీద చేయమంటావా లేకపోతే నీ చేతి మీద పచ్చబొట్టు పొరకమంటావా నీ ఆస్తి పేపర్ల మీద సంతకం పెడితే చాలు వాయమ్మో ఆస్తి పేపర్ల మీద అంటది ఏంది ఇది వర్క్ మైండెడ్ సార్ నీ దుంపదే కదా వర్క్ మైండెడ్ లా లేదు మొత్తం బొక్క పెట్టేటట్టుంది నాకు ఇదిగో అమ్మాయి ఆ. అట్టా కాదు గాని ఆ. ఇక్కడ ఉన్న పెద్దోళ్ళకి హంస నడకంటే ఎట్టుంటదో చూపించి చెప్తా. చూపించమంటావా రెడీ? ఫ్రెండ్స్ చూడము అప్పుడు హంస నడక కాదు హంస నడక అబ్బో అది హంస నడక లేదు అనసూయ నడకలా ఉంది నీ దుంపదేగా ఇగో అమ్మాయి ఎట్ట కాదు గాని ఇగో దా ప్రేమించుకుందాం దా అబ్బరా ఇక్కడికి రా రాఘబాబు గారు చూస్తున్నారు బాబు గారికి స్కిట్ కు మార్కులు వేయాలంటే చూడాలి చూడండి బాబు గారు రోజమ్మ నువ్వు కూడా చూడమ్మా బాగుంటది పెళ్లికి ఒప్పుకోరు ఎవరు మీ అన్న కాదు మీ అమ్మ కాదు మా ఆయన ఏంద్ర ఇదంతా పర్ఫార్మెన్స్ సార్ పర్ఫార్మెన్స్ అంటావా ఏం కదా ఒకసారి ఒక్కసారి నిజమైన ప్రేమను భంగం చేస్తావా భంగం? నువ్వు నాకు వ్రత్తు వ్రద్దా? నాకు వ్రత్తు వ్రద్దా? నువ్వు నాకు వ్రత్తు ఎంతవరకు నన్ను ఎవడు నెట్టేలేదు నువ్వే నన్ను నెట్టేస్తావా పో నువ్వే నాకొద్దు దీనికి నాకు బ్రేకప్ మీరు స్కిట్ చేద్దామని వెళ్ళారా అవును మరి ఏం చేశారు అంటే పర్ఫార్మెన్స్ బాగుంటది కానీ బాగా డెప్త్ నుంచి లేపా క్యారెక్టర్ లేపితే అది అలిగి కూర్చుంది అంతేనంటావు మరి ఇప్పుడు ఏం చేయమంటావు క్యారెక్టర్ చేంజ్ చేద్దాం ఇప్పుడు ఏం చెప్పు ఇప్పుడు మీరు హస్బెండ్ వైఫ్ అదే ఇద్దరు డిస్కషన్ నువ్వు డిస్కస్ చేయకు పక్కకి వెళ్ళిపో ఓకే డన్ అదే ఏ ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా ఊరకి రాయటు రావే సుబ్బయ్య వ్రస్తాను అడిగింది ఇస్తాను తొందర పడితే లాభం లేదయ్యో నేను వచ్చేసాను ఏం తెచ్చారు నేనేం తేవాలి అంటే ఇంట్లో సరుకులు అయిపోయాయి కదా అయితే అరే ఆ మాత్రం తెలియదా నీకు ఏమైంది పిల్లలు స్కూల్ కు పోక 1 month అవుతుంది సమ్మర్ హాలిడేస్ కదా మీ నాన్న మందు ఒక 200 అవుతుంది వాడు దుంప దగ్గర రోజు ఫుల్ తాగుతూ ఉంటాడు నీ తెలియకుండా తాగుంటాడు మీ అమ్మ సీరియల్ చూడక 6 నెలలు కూడా అవుతుంది తెలుసా అదే సీరియల్ యాక్ట్ చేస్తే అది సీరియల్ ఎట్లా చూస్తుంది పిచ్చదానా నేను స్నానం చేయక 1 year అవుతుంది తెలుసా ఇవన్నీ కాదు నా మీద నీకు అసలు రోజు రోజుకు ప్రేమ తగ్గిపోతుంది ఏమండి ఏంది కన్నీళ్ళకి కన్నీళ్ళ? కన్నీళ్ళొచ్చి కష్టాలకి కష్టం వచ్చి నా బాధ నీకు తెలియదా అది కాదే చూస్తున్నా రోజు ఒక మంచి మూడ్ లో వస్తే నువ్వు నా మూడ్ ను మొత్తం సల్లా చేతను ఏమనుకుంటున్నావు నా మీద రోజు రోజు నీ ప్రేమ తగ్గిపోతుందా ఏమండి ఏంది ఎంత మాట అన్నారు ఎంత మాట మీ మీద ప్రేమ లేకపోతే ఇంతమంది కొడుకులు ఎలా కంటాను నేనేమన్నా గూగుల్లో కలిసి డౌన్లోడ్ చేశానా అమ్మ పిల్లల్ని గురువుల్లో నుంచి కూడా డౌన్లోడ్ చేస్తారా ఏంది నాకు అర్థం కాదు ఇదిగో నేను చెప్తాను మీరు ఎలా ఉండమంటావు బ్రెలానా నీ భార్యలాగా ఉండమంటావా వద్దు. నీ ప్రేయసిలాగా ఉండమంటావా వద్దు. లేకపోతే నీ అత్త కూతురులాగా ఉండమంటావా ఏమొద్దు డైరెక్ట్ ప్రేమికి దా. ప్రేమికి ప్రేమిటి. రాము గారు రాము గారు పోలీస్ 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 పరిగెడుతుంది ఆపండ్రా ఏం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ సార్ కిట్ జరుగుతుంది సార్ బిజినెస్ బిజినెస్ అమ్మాయి ఎవరు అమ్మాయి అండి కిట్ లో క్యారెక్టర్ మంచి అమ్మాయి ఏది మొహం చూపించాను నా బొంద పొద్దు నుంచి కిట్ ఎత్తనా నాకే చూపెట్టలేదు నీకేం చూపిస్తారా ఎర్రి పాప వీళ్ళు ఒకసారి అడుగు మాయ్ మొహం చూపించు డబ్బులు ఇస్తేనే ముఖం చూపించదను అసలు నాకు సిగ్గు తీరిందా దూలా పక్క తప్పుకో ఏ రాష్ట్రం దీనిది ఏం అద్దెలిగా పొద్దు నుంచి నేను సాపాలు పడుతున్నాను ముఖం చూపించు నువ్వు ముఖం చూపించిన
డబ్బులు ఇవ్వండి. ఒక్క నిమిషం ఇద్దరు ఇస్తాను. పిచ్చోళ్ళని దగ్గర చూసినట్టుంది నాకు. ఎల్లు ఇదిగో చూపించు. చూడము ఆ. నీకు దండం పెడతాను, ఆస్తి మొత్తం రాసిస్తా కానీ ఏదో చేసి మేనేజ్ అయిపో. ప్రేమండి, ఆ. నేను ఆయన భార్యని. ఏంటిది? ఆయన భార్యని. భార్య? అంటే ఏం లేదు సార్, ఫ్యామిలీ అని చెప్తున్నా కదా, ఇద్దరం భార్య. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏమి లేదు, నా త్రాలి తీసుకున్నాడు ఆయన. తాళి తీసుకున్నావరా? లేదు సారు. తీరా తాళి ఎక్కడుంది నా బొంద? తీరా తాళి. ఇదిగో తాళి. కట్రా తాళి. ఇదిగో కడుతున్నా పట్టు. నాకు కాదు, అక్కడ ఎలా పంచులు ఎప్పుడు ఆడేది. అది కాదండి, నా మాట ఏంటి బాబు. కట్రా తాళి. కట్టా. వెళ్ళి సంసారం చేసుకుని వెళ్ళండి. ఓ అమ్మ దీని దంపతిగా మోహన్ చూపించలేదు, దీంతో సంసారం ఎట్లా చేస్తారండి? సంసారం చేయలేవా? ఎట్లా చేస్తా మోహన్ చూపించండి దాంట్లో. ఇప్పుడు ఫ్రిడ్జ్ లోంచి వాటర్ బాటిల్ తెస్తాం, తాగుతాం. అయిపోతాయి. అయిపోతాయి. అంత మాత్రం బాటిల్ పడేస్తావా? మళ్ళీ ఫిల్ చేసుకుని తాగుతాంగా. నాకేం అర్థం నాకు కాలేదు. అర్థమైంది, నేను చెప్పలా. సంసారం చెయ్యి. ప్రేమండి, ఏంది మరొకము చూపించమంటారా? ఓ అమ్మ ఇది ఇప్పుడు మోహన్ చూపించుద్దా నాకు? ఇందాక నుంచి బాబు గారు రోజమ్మ అందరు వెయిటింగ్ చూపించు. ఓ అమ్మో, నీతో పెళ్లి చేయాలా, జీవితాంతా శోభనం చేసుకోవాలి. శోభనం గదికి ప్రదండి జడ్జెస్ ఎలా ఉంది స్కిట్? నాగబాబు గారు, లెట్స్ స్టార్ట్ విత్ యు. బాగుంది. నాకు ఆ మ్యూజిక్ యాడ్ చేసటం వల్లను, తర్వాత మూర్తికేమో పాటలు పాడటంలో ఉండేది నీ డిక్షన్ అన్ని బాగా వర్కౌట్ అయ్యాయి. ఒక స్కిట్ వేయాలి అనేటువంటి నేపథ్యంలో బాగా ఎంటర్టైన్ చేశారు. గుడ్. రోజా గారు, బాగుంది, నీ గెటప్ బాగుంది, మూర్తి గెటప్ అంతకన్నా బాగుంది. మొహం చూపించకుండానే పాటలు పాడేసి నీతో పెళ్లి చేసుకోవటం నైస్. థ్యాంక్ యూ మేడం. ఫుల్ ఎంటర్టైన్ గా ఉంది. పెళ్లి కొడుకు ఫ్రస్ట్రేషన్ లో ఉంటే ఆ పెళ్లి ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి. నమస్కారం నాగబాబు గారు. నమస్కారం రోజా గారు. ఇది నా కూతురు. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు హంస. హంస. చూసారా, పేరుకి ఫేస్ కి ఏ మాత్రం సెట్ అవ్వలేదు అనుకుంటున్నారా? మా ఆవిడ్ని 9 నెలలు హింసించి హంస అని పేరు పెట్టాం అనమాట. ఇంకా అల్లుడు గారు రాలేదేంటి? ముహూర్తం టైం అవుతుంది కదా. అల్లుడు గారు ఎక్కడున్నారు? హలో అల్లుడు గారు, తొందరగా వచ్చేయండి. ఏంటిది? ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే నన్ను సెంట్రల్ జైలుకి తీసుకెళ్తారా, పెళ్లిపీటల మీద తీసుకొస్తారా? అల్లుడు అంటే అసలు మర్యాద లేదు. డాక్టర్ అంటే మీరు బీపీ డాక్టరా? పసుపు డాక్టర్ అండి. పేడ తీసి టెస్టింగ్లు చేస్తూ ఉంటాను. పిడకలు కొట్టడానికి పనికి వస్తుందా, కల్లాపు జరుపుకోవడానికి పనికి వస్తుందా, గొబ్బెమ్మలు పెట్టుకోవడం పంపించమంటారు. 2 తట్లు పేడ. నాకెందుకో డౌట్ వస్తుంది, మీకు బాత్రూమ్ వస్తుంది కదా, మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే అలానే అనిపిస్తుంది. అంటే అల్లుడి ఫేస్ బాత్రూమ్ కి వెళ్ళే ఫేస్ లో ఉంది. ఒక డాక్టర్ అల్లుడిగా ఇంటికి వస్తే పెళ్లిలో కూర్చోబెట్టి బాత్రూమ్ కి వెళ్ళి ఎక్కడి నుంచి అల్లుడి గురించి ఏమనుకుంటున్నారు? నా గురించి తెలీదు. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. అల్లుడు గారు శాంతించండి. ఏదో మనిషి అన్నాక కోపాలు ఉంటాయి, అంత మాత్రం పెళ్లి ఆపేసుకుంటారా? పెళ్లి మీటల మీద కూర్చోండి, పెళ్లి పీటల మీద. పంతులు గారిని పిలవమంటారా? అమ్మాయి ఎక్కడుంది ముందు చెప్పండి. అమ్మాయి మీ పక్కనే ఉంది. ఎక్కడ? అవి పక్కనే. గోడ కట్టారు అనుకున్నా. అల్లుడు గారు, పంతులు గారిని పిలవమంటారా? పిలిపించండి. ఒకసారి క్యాసెట్ ఆన్ చేస్తాను. క్యాసెట్ ఆన్ చేయడం ఏంటండి? అంటే ఇది స్మార్ట్ పెళ్లి కదా. స్మార్ట్ పెళ్లి? అవును. ఏటో శారదలో ఉంది. నాయన తాలిబొట్టి కట్టేసావు కదా. తాలిబొట్టు కట్టడం ఏంటండి? ఇప్పుడే కదా పెళ్ళైంది. పంతులు గారు ఏం చెప్తున్నారు? చెప్పండి క్యాసెట్ ముందు నుంచి చెప్పండి. అయినా పంతులు గారు అంత బిజీగా ఉంటారు, ఆయన ఎక్కడ ఉండి క్యాసెట్ పంపిస్తాడు. ఏమనుకుంటున్నాడు డాక్టర్ పెళ్ళి అంటే? ఓం రేశ్వేదం. నాయన మీ అమ్మగారు నాన్నగారి పేరు చెప్పి కాకులు పిలిచి పిండాలు పెట్టిన ఆయన. తండ్రి క్యాసెట్ పంపించాడు ఆయన. అంటే తీసింది క్యాసెట్ అడిగితే ఆల్ ఇన్ వన్ క్యాసెట్ ఇచ్చాడు. ఇంకో క్యాసెట్ చెప్పండి. తిప్పుతున్నానండి. నా పేరు శైలజ, నా వయసు 18 సంవత్సరాలు డాక్టర్ గారు.
మా బావ యాక్చువల్లీ మా అక్క లేనప్పుడు నా వైపు అదోలా చూస్తున్నాడు. అంటే ఏంటి క్యాసెట్ ఏంటి ఈ దిక్కుమాల అర్ధరాత్రి క్యాసెట్లు పెట్టారండి ఇక్కడ పెళ్లి క్యాసెట్ పెట్టండి ఏం మాట్లాడుతున్నారు పెట్టండి పెళ్లి క్యాసెట్ నాయన కొబ్బరి బొండాలు తీసుకోండి కొబ్బరి బొండం తీసుకోండి అంటున్నాడు అది తీసుకోమన్నాడు తీసుకోండి అంటే ఎవరు పడితే వాళ్ళు తీసేసుకుంటారా అవునండి ఇదేంటి ఎలా ఉంది ఇంకా ఉండిపోయినట్టు నాకు తాగి చూడరా బోండా మీద మచ్చ అంటే చిన్న మచ్చండి చిన్న మచ్చే బోండా మీద చిన్న మచ్చ ఉందంటే అమ్మాయి మీద ఇంకెంత పెద్ద మచ్చ ఉందో మీరు తప్పుగా మాట్లాడుతున్నారు మా అమ్మాయి గారిని అలా మాట్లాడుతూ నా మీద వస్తారండి మీరు నా మీద వస్తారండి మీరు ఈ పెళ్లి ఏంటి అసలు ఏమనుకున్నారు ఒక డాక్టర్ ఇంటికి అల్లుడిగా వచ్చారంటే ఏమాత్రం పట్టించుకోకుండా అడిగింది లేకుండా మచ్చలను కొబ్బరి బండ నుంచి ఉంటే క్షణం కూడా ఇక్కడ ఉన్నాను ఈ పెళ్లి జరగడానికి రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా. అల్లుడు గారు పెళ్లితో స్టార్ట్ చేయమంటారా? స్టార్ట్ చేయండి హలో రాఘవ్ గారికి షష్టిపూర్తి చేయాలా? 16 సరిపోతుంది. అంటే ఏంటి అయినా మిగతా బిజినెస్ అన్ని చూసుకుంటాడు ఏంటి అయినా ఏం బాగోలేదు కన్నుండి నా దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు. వచ్చి డాక్టర్ గారు నేను చల్లటి వాటర్ తాగేటప్పుడు నా పళ్ళు జిమ్ అంటున్నాయి అని అంటుంటారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను, చల్లటి వాటర్ తాగొద్దని, మా టూత్ పేస్టే వాడమని. అడ్వర్టైజ్మెంట్లు వస్తాయండి అడ్వర్టైజ్మెంట్ మధ్యలో అంటే పంతులు గారు చాలా పాపులర్ అంత డిమాండ్ ఉంది ఆయనకి. అవునండి చేసుకోమండి పెళ్లి మధ్యలో అడ్వర్టైజ్మెంట్ సీరియల్ అనుకుంటున్నా పెళ్లి అనుకుంటున్నా పెళ్లి అండి పెట్టండి తలంబరాలు వేసుకోండి ఆయన తలంబరాలు అంటే వేసుకోండి. ఏంటండి ఏంటి తలంబరాలు అంటే నోకలు పెట్టారండి నోక బియ్యం పెడతారు డాక్టర్ సంబంధం ఇక్కడ లలితా బ్రాండ్ రైస్ వాడాలి దీనికి ఏమనుకుంటున్నారు లలితా బ్రాండ్ రైస్ సన్నంగా సమానంగా ఒక కప్పు ఎక్కువగా ఉంటాయి అవంటే పెళ్లి చేసుకోనంటే అయ్యో డాక్టర్ అల్లుడి గారి ఇంటికి వస్తుంటే ఒక తలంబ్రాలు మంచి లేవు అసలు ఏమనుకున్నారు ఈ పెళ్లి నాకొద్దు నాతో పెట్టుకుంటే భూకంపమే తుఫాను తట్టుకోలేకపోతున్నాం. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా. అల్లుడు గారు కూల్ అల్లుడు గారు ప్రశాంతంగా ఉండండి ఈ పెళ్లి గంటం కట్టెక్కాలి. నరాల బలహీనత అయితే సంప్రదించండి. ఏంటంటే ఇది దిక్కుమాలి ఏ శతాబ్దంలో టేప్ రికార్డర్ మంచి క్యాసెట్ పెట్టొచ్చు కదా అంటే మిక్స్ అది అది పాడే తండ్రి మార్చుకున్నాయన తాలిబొట్టు కట్టిన ఆయన ఎక్కడుంది తాలిబొట్టు కట్టండి. ఆయన తాలిబొట్టు కట్టండి ఆయన. ఎన్నిసార్లు కట్టమంటాడండి అంటే ఆయన తాలిబొట్టు కట్టండి ఆయన. ఎన్నిసార్లు కట్టమంటాడు ఆయన. అమ్మా ఒకసారి పెళ్లి కొడుకు కాలు దుక్కమ్మా లేచి ఏమిటండి ఇది ఒప్పుకోండి నేను కాలు తొక్కేస్తుంది ఇప్పుడైతే రెడీ అయిపోయిందంటే రేపొద్దు నా గుండెల మీద పేక మీద కాలు తొక్కేస్తుంది ఈ పద్ధతులు బాగు మెల్లిగా దుక్కమ్మ తల్లి. వెరీ గుడ్ బాగుంది. పంతులు గారు చెప్పేదాకా నేను తీయను. అమ్మా ఒకసారి జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టుకోండి అమ్మా. అనుకుంటా తలంబరాలు వేసుకున్నమ్మా.
కాలు తీయమ్మ బంగారం. పంతులు గారు చెప్పలేదు. పంతులు గారు చెప్పండి. ఈ రోజుటి వాతావరణ విశేషం. విశాఖపట్నం నుంచి సాగర్ తీరానికి చేరుకున్న ఋతుపవనాలు మరో 24 గంటల్లో వాతావరణం అమ్మా ఇప్పుడు సంసారం చేసుకోండి వెళ్ళండి. పెళ్లి అయిపోయింది అల్లుడు గారు. అమ్మ బంగారం కాలు తీయనా? పంతులు గారు చెప్పలేదు. ముందుకేస్తా. పంతులు గారు ఎక్కడ చెప్తున్నారండి మీరు? అమ్మ కాలు తీయమ్మ ఇప్పుడు. ఇలాంటి పెళ్లి నాకు వద్దు. మొదటి నుంచి చూస్తున్నా పీటలు లేవు, కుర్చీలు లేవు. ఈ అల్లుడి కోపం వచ్చిందంటే భూకంపమే వదలదే. ఈ పెళ్లి నాకు వద్దు. చూస్తున్నా. ఈసారి పాట రాలేదే. టేప్ రికార్డర్ పగలు కొట్టారుగా. అంటే ఈ పాటలు కూడా ఆయన పాడుతున్నాడు. అవును మరి. పంతులు గారు లేకపోతే ఏఆర్ రెహమాన్ కచేరీ పెట్టిస్తారా నీకోసం? అసలు నాకు ఈ లడ్డూలో పెళ్ళొద్దు, లడ్డూలో పెళ్ళం వద్దనుకున్నా. చచ్చినట్టు ఇప్పుడు ఇక్కడే ఉండాల్సి. ఖచ్చితంగా ఉండాలి. తాళి కట్టావు కాబట్టి సంసారం చేయాలి. తర్వాత ఏంటి? మిషన్ ఏంటి? మిషన్ సంసారం. ఒరే ఈ దిక్కుమాల మొహంతో మిషన్ సంసారం కాదురా, మిషన్ ఇంపాసిబుల్. ఏం కాదు, అమ్మాయిని లోపల తీసుకొని వెళ్ళు. ఎంతవరకు ఎంజాయ్ చేశారో కనుక్కుందాం. రోజా గారు, నాకైతే ఆ టేప్ రికార్డ్ ఆన్ అవటం నుంచి ఫినిషింగ్ వరకు సూపర్ గా అనిపించింది. కానీ పక్కన అమ్మాయి ఎక్కడ అని అడిగావు కదా, నాకు అర్థం కాలేదు. తర్వాత ఈ నవగానే గోడ కట్టారు అనుకున్నావా? మరీ టూ మచ్. నల్లగా ఉంటే అమ్మాయి అందంగా ఉండదా? చాలా బాగా అనిపించింది. పోయిన వారం డల్ల కొట్టావు, ఈసారి బాగా చేసావు. ఐబ్రోస్ ఇలా పెట్టడమే మూలశంక ఫేస్ లా తయారైంది. మధ్యలో ఆ టేప్ రికార్డ్ అది హిలేరియస్ గా వర్కౌట్ అయింది. బాగా ఎంటైన్ చేశారు. ప్రజా సమస్యలతో పోరాడడానికి ఓ సాలిడ్ టీమ్ తో రెడీ అయిపోయాడు మన భాస్కర్. మరి ఆ సమస్యలు తగ్గాయా పెరిగాయా తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ టీమ్. ఏంటి సార్ ఇది? కష్టపడి పార్టీ పెట్టా, పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కష్టపడి గెలిపించుకున్నా. తీరా కట్ చేస్తే అందరూ చొక్కాలు మార్చుకుని వేరే పార్టీకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక్కరిని సభకి వెళ్ళి ఏం చేయాలో అర్థం కావట్లేదు. రే పిఏ, ఏంట్రా రావడం? ఖైరతాబాద్ విగ్రహాన్ని తీసుకెళ్తాను కూడా సౌండ్ రాలేదు. వచ్చాను సార్. పార్టీలో ఎవడున్నాడు? సభకి వెళ్ళాలి, అక్కడ పోరాడాలా, ఫైట్ చేయాలా? ఇగో ఏం చేస్తావో తెలీదు. నా దగ్గర 4 నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. ఎవరిని తీసుకొచ్చినా తీసుకెళ్తా సభకి. గుర్తుపెట్టుకో, నువ్వు తీసుకొచ్చిన వాళ్ళకి కష్టం విలువ తెలియాలి. సరే సార్. సరే సార్. వెళ్ళి త్వరగా 2 నిమిషాలు రావాలి. సికింద్రాబాద్ దగ్గర అడుక్కున్న వాళ్ళు తీసుకొచ్చావేట్రా? సార్ మీరేం చెప్పారు సార్? కష్టం విలువ తెలిసిన వాళ్ళు పిలిచిరమ్మన్నారు. నిత్యం ప్రజల్లో తిరిగే వీళ్ళకన్నా ఎవరికి ఎక్కువ తెలుస్తాయి సార్ ప్రజల కష్టాలు సమస్యలు. రే నీకు తెలిసిన ఒక ప్రజా సమస్య చెప్పు. సూపర్. నువ్వు? ముషిరాబాద్ దగ్గర ఒకటే స్మెల్ అయ్యా. ఎండ తీవ్రత వల్ల చాలా మంది చచ్చిపోతున్నారు సార్. మోతీ నగర్ లో సిగ్నల్ దగ్గర ఎంత బిజీగా ఉంటుందో తెలుసా బాబయ్య? రే వెళ్ళేటప్పుడు 10 లడ్డూలు ఉన్నాయి, పట్టుకెళ్ళి. ప్రజా సమస్య మీద పోరాడతారు కదా, పోరాడతారు కదా, ఇంకొంచెం గట్టిగా ఈ ఎనర్జీ లాస్ట్ వరకు మెయింటైన్ చేయండి. అలాగే బాబయ్య. కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత? వినబడలేదా గోదారి నీళ్ల రక్త ఘోష? నమస్కారం అధ్యక్ష. ఫస్ట్ టైం సభకు వచ్చారు కదా, మీ ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఓకే 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 కూర్చోండి. అధ్యక్ష, సమస్యలు సిటీని చుట్టుముట్టుతున్నాయి. ఆ సమస్య మీద పోరాటం చేయడానికి మీ అందరం వచ్చాం. మీరు సభను ప్రారంభించండి. భాస్కర్ గారు చెప్పండి అధ్యక్ష. ముందుగా మీ సభ్యులు సమస్యల గురించి ఒక్కొక్కటి చెప్పండి. మా సభ్యుల్లో సీనియర్ అయినటువంటి పద్మావతి గారు మాట్లాడతారు. సారీ, ప్రభావతి గారు. సభకు నమస్కారం. నాకు ఇంటి సమస్య అయ్యా. ఇంటి సమస్యతో ఎంత బాధపడుతున్నానో తెలుసు. సమస్య చెప్పట్లు అయ్యా, ఓటింగ్లు పెడతారు, వాటి మీద ఫ్లెక్సీలు పెడతారు. ఆ ఫ్లెక్సీలతో మేము గుడిసెలు కట్టుకుంటాం అయ్యా.
మొన్న గాలివానకి ఫ్లెక్సీలన్నీ ఎగిరిపోయినాయి అయ్యా. మేము దేంతో గుడిసెలు కట్టుకోవాలి బాబయ్య? మా అడుక్కుండే వాళ్ళ సమస్యలు తీర్చరా బాబయ్య? భాస్కర్ గారు ఏంటంటే ఫ్లెక్సీలు అంటాడు, అడుక్కునే వాళ్ళ సమస్యలు అంటాడు. అదే పాపం చిన్న చిన్న పూరీలలో ఉన్న వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారని చెప్తున్నారు. మీరు ఒకసారి ఆ లోపల చూడండి. నెక్స్ట్ యువ నేత చప్పట్లో అయ్యా, బోడుప్పల్ రింగ్ రోడ్ లో కుక్కలు విపరీతంగా ఉన్నాయి. అడుక్కునే వాళ్ళకి అక్కడ చాలా కష్టం అయిపోతుంది అయ్యారు. ఎలాగైనా మీరు కుక్కల్ని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసి అక్కడి నుంచి వెళ్ళగొట్టండి అయ్యారు. మా డ్రెస్ చూసో, మా మొక్కని చూసో, లేక మా పిక్కలు చూసో ఏ చూసి కొరుకుతాయో అర్థం అవ్వట్లేదు అయ్యా. అడుక్కునే వాళ్ళకి దయచేసి రక్షణ ఇప్పించండి అయ్యారు. మీ కాలు మొక్కుతాయి గారు, దాని పేరు తాగారు అయ్యారు. ఏంటి భాస్కర్ గారు ఇది? అంటే ఈ మధ్య సిటీలో ర్యాబిస్ వ్యాధి బాగా ఎక్కువ అవుతుంది కదా, దాన్ని తగ్గించమని సభ్యుడు చెప్తున్నాడు. ఇప్పుడు మా చివరి సభ్యుడు మాట్లాడతాడు. అధ్యక్ష బాబయ్య అంటే మొన్న యాక్సిడెంట్ లో పాపం వీళ్ళు బాబు అయ్యా చచ్చిపోయాడు. వాళ్ళిద్దరిని గుర్తు చేసుకుంటూ బాబయ్య అంటున్నాడు. అధ్యక్ష, ఈ రోజు ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ట్రాఫిక్ సమస్య. ట్రాఫిక్ లో ఎంత ఇబ్బంది అవుతుందంటే అధ్యక్ష, సిగ్నల్ పడగానే మేము కారోడ్ దగ్గరకు పోయి అడుక్కుంటే ఆడు కారు కిటికీలేసేస్తున్నాడు, బైక్ ఓడి దగ్గరకు అడుక్కుంటే ఆడు హెల్మెట్ పెట్టుకుంటున్నాడు. మీరే ఎలాగైనా జీవో పాస్ చేసి కారుకున్న డోర్లు మొత్తం తిప్పియాలి అధ్యక్ష. అలాగే హెల్మెట్ కు 2 వైపుల బొక్కలు పెట్టి మనిషికి 10 నుండి 50 రూపాయలు ఇచ్చేటట్లు జీవో అమలు చేయాలి అధ్యక్ష. అసలు సమస్యలు ఏంటి, వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు ఏంటి? మీరు సభను ఒక 10 నిమిషాలు వాయిదా వేయండి. ఎలాగేస్తారండి వాయిదా? ఇక్కడ సమస్యలు ఏం తీర్చక్కర్లేక నేను సభను వాకౌట్ చేస్తాను తెలిసిన. సభ 10 నిమిషాల పాటు వాయిదా వేయడం జరిగింది. ఏం చేస్తారో తెలియదు, 10 నిమిషాలు కష్టపడి వాయిదా వేయించా. ఈసారి మీరు చెప్పే సమస్యలకి సభ దద్దరెళ్ళాలి. అలాగే బాబయ్య. బాబాయ్ అంటే బాబాయ్ దరిద్రంగా. అధ్యక్ష ఏమన్నా ఇస్తారు తగండి, కూర్చోండి. అధ్యక్షులు వచ్చేస్తున్నారు. అధ్యక్ష, సమస్యలు విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు మా సుధమ్మ మాట్లాడతారు. ఈ మా సమస్య ఏంటంటే సినిమా సమస్య. చప్పట్లు కొట్టాడయ్యా. అందరం పోయినట్టు మేము కూడా సినిమాలు పోతాం. మొన్న సినిమా థియేటర్కి పోయినా పైసలు తీసుకొని బొక్కలు చేతి పెట్టినా వాడు నాకు చిల్లర పెట్టి లోపల బిచ్చగడ్డని. ఈ రీసెంట్ గా బిచ్చగడ్డ సినిమా వచ్చింది. ఆ బిచ్చగాళ్ళ సినిమా వచ్చింది. మా బిచ్చగాళ్ళ సినిమా వచ్చింది. ఆ టైటిల్ పెట్టి ఎంత సూపర్ డూపర్ రేట్ చేసిండు. మా టైటిల్ పెట్టి మా టైటిల్ చెప్తున్నా, నేను డైరెక్టర్లకు అందరు చెప్తున్నా, ఒకటే చెప్తున్నా. చెప్పు. మన బిచ్చగాళ్ళు వచ్చిండు. ఇప్పుడు బిచ్చగట్టను సినిమా పెట్టండి. అవి పెట్టాలి. బిచ్చగాళ్ళు, బిచ్చగట్టే, బిచ్చ మనుషులు, అడుక్కునే మనుషులు టైటిల్ పెడితే సూపర్ డూపర్ ఎట్ అవుతాయి. అడుక్కుందాం రా, అడుక్కుందాం రా. ధర్మం చేస్తావా చెయ్యవా? చెయ్యవా? ఇలాంటి టైటిల్ పెట్టండి. భాస్కర్ గారు ఏంటండి సమస్య ఏంటి, వాళ్ళు చెప్పేది ఏంటండి? అంటే ప్రజలు కూడా ఇలా అడుక్కునే స్టేజ్ లో ఉన్నారని నా అడుక్కున్న సభ్యులు మిమ్మల్ని విధంగా అడుక్కుంటున్నారు. చివరిగా సభ్యులందరికీ ఒక ప్రశ్న. చెప్పండి. ఈ జబర్దస్త్ అనే ఒక ప్రోగ్రామ్ చూసి చాలా మంది ఆహ్లాదంతో ఆనందంతో పరవశించిపోతున్నారని తెలిసింది. దాని మీద మీ సభ్యుల అభిప్రాయం? మా సభ్యుల అభిప్రాయాలు చెప్తాది సుధమ్మ. జబర్దస్త్ అంటే నాకు కూడా చాలా ఇష్టం అయ్యా. ఆ ప్రోగ్రామ్ రోజమ్మ నాగబాబు గారు చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో. ఊకే ప్రోగ్రామ్ చూసి నవ్వుకుంటాం. కానీ అందులో ఇద్దరు ఉంటారయ్యా, రచ్చరవి ఆర్పి అని. వాళ్ళు ఏదైనా హాస్పిటల్ చూపించండి అయ్యా. మీరు చెప్పండి. జబర్దస్త్ అనేది చాలా కామెడీ అనే ప్రోగ్రామ్. అందులో సుధాకర్ అనే వ్యక్తి ఆడవేషాలు వేయడం వల్ల ఇతను ఆడదా అని సిగ్గుతో తల ఉంచుకుంటున్నారు. అధ్యక్ష, అతను ఆడవేషాలు మానిపించండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా సుధాకర్ అన్న గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. ఏ టీమ్ లీడర్ చేయని సాయం మా సుధాకర్ అన్న చేశాడే. 4 పేపర్ల డైలాగులు 4 లైన్లు పెట్టి మిగతా డైలాగులన్నీ మాకిచ్చేవాడు. తనెక్కడ మర్చిపోతాడేమో అని. ఆ స్కిట్ లో బుడ్డోడు ఉంటాడే, వాడు ఎంత బాగా చేస్తాడు. వాడిని నెంబర్ 1 చేసింది ఎవడు? సుధాకర్. సుధాకర్ ఏమంటున్నావే నువ్వు? నాగబాబు గారు, ఇప్పుడే నాకు ఒక విషయం తెలిసింది. రాజుగారు కూడా టీమ్ లీడర్ అవుతున్నాడని తెలిసింది. ఇంతకు ముందు ఆ ముసలోడికి ఇచ్చాడు. వాడు ఏం చేస్తాడు? ఏం చేయలేదు. ఈడు ఏం చెయ్యడు సార్. ఎందుకు ఇస్తారు సార్? మాలాంటి యూత్ లకు ఇవ్వచ్చు కదా సార్. నరేష్ గారికి ఇవ్వచ్చుగా. వాడికి ఏం తక్కువ? అన్నం తక్కువనా? హైట్ ఒక్కటే కదా సార్. సార్, మా సుధాకర్ అన్నది ఒక్కసారి అన్న టీమ్ లీడర్ గా చూడాలి సార్ నేను. ఎందుకంటే రాకేష్ ని ఆర్పిని విడగొట్టారు కదా. మా
సుధాకర్ అన్నని భాస్కర్ అన్నని విడగొట్టండి సార్. నేను మాట్లాడుతున్నావా? నువ్వెవరు? మాట్లాడుకోడుక. దయచేసి మా స్కిట్లు భోజనాల తర్వాతే పెట్టించండి. ఎందుకంటే భోజనాలకు ముందు మొత్తం భాస్కర్ గారు తినేస్తుంటే మేమేం చేస్తామండి? స్కిట్ తర్వాత మాకేం మిగలదు. అధ్యక్ష నాదైపోయింది. అధ్యక్ష ఇంకా సభను ముగిస్తే వాళ్ళతో నేను డిస్కస్ చేసే పని ఉంది. మార్నింగ్ మేడం గారు గుడికి వెళ్ళారు సార్. ప్రసాదం ఇమ్మన్నారు సార్. ప్రసాదం మీరు తీసుకొని వెళ్ళిపోండి. భాస్కర్ గారు. అధ్యక్ష ఏంటండి ఇది? ఐ విల్ సస్పెండ్ ఆల్ యువర్ పార్టీ అండ్ మెంబర్స్. మొత్తం దీని వల్ల వచ్చింది. అదే వల్ల వచ్చింది. ఇలా రారా గుండు. ఆ ప్రజా సమస్యలు తీసుకురారంటే సికింద్రాబాద్ దగ్గర దొరికిన తీసుకొస్తావా? అయ్యా అయ్యా పైసలు ఇస్తే పోతాం. ఏమిస్తాను పైసలు? ఏమంటే పేమెంట్ ఎవరా? పేమెంట్ అడుక్కునే టైం అయింది సార్. బాబు నాగ బాబు. రోజా గారు, how did you like the skit? నరేష్ పర్ఫార్మెన్స్ పీక్స్ ఫైనల్లో. కొబ్బరి చెప్ప రాగానే కింద పడి ఒరిజినల్ ఇది లోపల నుంచి వచ్చేసింది. నలుగురు పడ్డారు దాని మీద. ఏమవుతుంది? సూపర్ గా ఉంది అసలు. లాస్ట్ లో ఫస్ట్ లో కొంచెం స్లోగా అనిపించింది కానీ రాను రాను అలా పీక్స్. ఫుల్ బాగుంది. నాగబాబు గారు బాగుంది. 6 నెలలు కలిస్తే వాళ్ళు వీలవుతారు అంటారు, కానీ రాత్రికి రాత్రే వాళ్ళు వీలవుతే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రచ రవి along with his team. ఆడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. రవి, ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను రా. అరే నేను రోజు హ్యాపీగా ఉంటారా. ఫ్రెండ్షిప్ అంటే మందేరా. అరే నేను బొమ్మ అయితే నువ్వు బొరుసు. అంటే నేను సూర్యుడైతే నువ్వు చంద్రుడివి. నేను ఇడ్లీ అయితే నువ్వు చట్నీ. నేను పూరి అనుకోను అందులో కూరవి. నేను నిజమైతే నువ్వు అబద్ధం. ఇక్కడ తప్పు చెప్పావు. మరి నేను నిజం, నువ్వు అబద్ధం. ఒక పని చేద్దాం రా. ఏంటి? మన ఇద్దరు నిజం, వాళ్ళిద్దరు అబద్ధం రా. కరెక్ట్. అరే రవి నువ్వు తోపురా. అందుకే నాగబాబు సార్ నన్ను దత్త తీసుకున్నాడు. సారీ సార్, మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు, అందులో నేను చెప్పేసిన సార్. అరే ప్రపంచం మొత్తం నీ మేధావి నమ్మిందిగా మేడం ఎందుకు నమ్మదిరా? అంటే మేడం నీ గురించి బాగా తెలుసు అనుకుంటా. తెలుసు కదా, ఒకసారి రిక్వెస్ట్ చేయరా? అక్కర్లేదు. నీ మేధావితనం అంతా వరదలే పారిపోతుంది, మేడంకి అర్థమైపోయింది. ఓకే రా, మనం వెళ్ళిపోదాం, ఇంటికి లేట్ అయిపోయింది. రవి, అరే వాట్ ఏ మిరాకిల్ యాంగిల్ రా. జబ జబ జమజాకి దరిద్రుడా, ఇక్కడ నేనేం చేస్తాను, నువ్వేం చేస్తున్నావురా? అరే మనం మేధావులు ఏం చేస్తున్నాం వీళ్ళకి అర్థం కాలేదు. మేము కిక్కులో ఉన్నాం, నీకు కిక్కు తెప్పడానికి వచ్చినాం. 14 దశాబ్దాలుగా నేను చేసిన యజ్ఞాన్ని, యాగాన్ని, తపస్సుని పాడు చేసావు కదరా. ఇదేరా నా శాపం. వాడు నువ్వు వాడులాగా మారిపోవును కాక. అరే రవి, నేను ఇలా మారిపోయినంటరా. అరే సౌండ్ ఇట్లానే సౌండ్ నేను పోతున్నా. సరే అయితే చెప్తున్నా, ఇక నుంచి మీరు పగలు మీ ఇలాగనే ఉంటారు, రాత్రి మాత్రం ఒకరొకరు చేంజ్ అవుతారా. అరే అప్పరావు, ఏం రా ఇదంతా జరుగుతున్నది? ఏంట్రా ఇది ఇలా అయిపోయింది మన మ్యాటర్? అదే బోధపడటం. ఇంటికి పోయి మనకి ఎవరికి తెలియకుండా బతకాలరా. అమ్మా నీ కాలి పువ్వ కళ్ళు మన్నదే, నీ కొట్టె నవ్వు
ఈ రోజు ఏంటి మీరు ఇంత హుషారుగా ఉన్నారు? చేప ముసలిదైపోయిందని నీటిలో ఈత కొట్టడం మానేది కదా. పద ముసలి చేప. ఏయ్, నేను ముసలి చేపని కాదు, పొలస చేప. పదవై ఎండి చేప. ఏంటండి ఈరోజు చాలా ఆకలి మీద ఉన్నట్లున్నారు? పులికి ఆకలి అయితే వేటాడుతుంది తెలుసుగా. అంటే మీరు ఇప్పుడు కూడా? అయ్యో, ఎప్పుడైనా పులే. అంటే ఇప్పుడు వేటాడతారా? అయితే ఆట లోపల. రాత్రి 9 గంటలకు. ఒరే రవి, ఒరే రవి, ఒరే ఏంట్రా ఇది నీలం మారిపోయాను నేను. ఏమ్రా అప్పరు, నాయన కూడా నీలం మారిపోయిండ్రా. అబ్బా ప్లీజ్ రా, నేను ఇలా ఉండలేనురా. మరి ఎట్లా ఏం చేద్దాం రా? ఒక పని చేయరా, నువ్వు ఒకసారి అక్కడ ట్రై చేయరా. గట్లగా నీకు మొత్తం ఖరాబ్ అవుతుందని అనుకుంటా. ఒక్కసారి ట్రై చేయరా నువ్వు, ప్లీజ్ రా. సరే ఓకేనా, ప్లీజ్ రా. ఒరే రవి, ఏమైందిరా? అరే అప్పరావు, మొత్తం రాంగ్ అవుతుంది అక్కడ. అరే ఒక పని చేద్దాం రా. మనం మనలాగానే ఉందాం, అక్కడికి వెళ్ళిపోదాం రా. యు కాంట్ డూ ఎనీథింగ్. ప్రామిస్ నా? గట్లనేరా. అయితే నువ్వు ఇటు పోరా. నాకు ఈ రవి గారి మీద నమ్మకం లేదు. ఒరే రవి, అరే రవి, ఏమిరా ఏం చేస్తున్నారు లోపల? ఏం చేయలేదురా, మొత్తం ఆవిడే చేస్తాడు. ఏం చేసిందిరా? వంట. వంట చేసిందా? ఒరే నువ్వు నాలా మరన్నా, నేను నీలా మరణ, మనం ఇక్కడే ఉందాం రా. ఉండాలరా. అరే మనం లోపలికి వెళ్ళొద్దురా, తప్పులు జరిగిపోతాయి. ఓకే ఇక్కడే కూర్చోరా. రే మరి మళ్ళీ స్వామీజీ దొరికితేనే ప్రాబ్లం తీరుతుంది రా. అవునరా. అరే ఎప్పుడు దాకా మెయింటైన్ చేయాలరా ఇది. అరే చెప్ప విమోచన జరగాలి కదా మనకి. ఏమండి ఏమండి రండి. వస్తున్నానే, ఆగమ్మా ఇక్కడ. నిన్ను కాదు, వాళ్ళ ఆయన పిలిస్తే నువ్వు పలుకుతున్నావేంటి? నీకు అర్థం కావట్లా, నువ్వు అనుకున్నట్టు నువ్వు నేను కాదు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు నేను కారు కుతలు కూర్చున్నావేంటి నువ్వు? ఒరే రవి చెప్పురా. రండి. ఏమైందండి మీకు ఈరోజు? మీరు రండి ప్లీజ్ అండి, మీకు అర్థం చేసుకోండి, తప్పు జరిగిపోద్ది. కొత్తగా అన్ని అంటున్నారంటండి. పిచ్చి పట్టినట్టు. రవి చెప్పురా. అప్పరా ఏం చెప్పినా అవదరా ఇక్కడ. మరి ఇప్పుడు ఏంట్రా? మనకి మళ్ళీ స్వామీజీని కోరాలి. స్వామీజీ, స్వామీజీ. మద్యం తాగడం ఏంట్రా? ఆరోగ్యానికి హానికరం స్వామీజీ. ఇప్పుడు మీరు జ్ఞానం తెలుసుకున్నారు. ఓకే, మీకు శాప విమోచనం నేను చేస్తాను. ఆశీర్వాదం తీసుకుందాం. అరే స్వామీజీ, ఏంటే మీరిద్దరున్నారు? మళ్ళీ ఏమైతాయేమో నాయన, నాకేం తెలియదు రే. 3 ఇంటి కూడా లేదు నాకు. ప్రాబ్లం క్లియర్ అయిపోయింది, చాలా మొత్తం క్లియర్ అయిపోయింది. పదండి మనం. ఏమండి ఏమండి ఏండి రాంగ్ కరెక్టే, చెప్తే వినిపించుకోవడం లేదు. రండి. అరే రవి, ట్రస్ట్ మీ రా. ఏంటో రా, జడ్జెస్ ఏమంటారో రా, విందాం రా. నాగబాబు గారు బాగుంది స్విచ్చింగ్ ఆఫ్ ద క్యారెక్టర్స్. కొంచెం పంచెస్ కొంచెం పడితే బాగుండేది కానీ, బట్ కంటెంట్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అప్పారావు అయితే నేను ట్రై చేశాడు బాగా ఇమిటేట్ చేయడానికి. నువ్వు కూడా అప్పారావుని కొంచెం మొదటి ట్రై చేసావు, బాగానే ఉంది, సరదాగానే ఉంది. ఏంట్రో రవి, ఈ ఐడియా ఎందుకు వచ్చింది అప్పారావు గారి లాగా మారాలని? ఒక చిన్న చేంజ్ బాగుంది. నాన్ స్టాప్ పంచులతో మీరు నవ్వడానికి రెడీ అయితే వచ్చేస్తున్నారు అదిరే అభి along with his team. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. వైలెన్స్ వైలెన్స్
సంసారం ఒక చదరంగం అని ఎవరు అన్నారో కానీ నిజమన్నారండి. చదరంగంలో ఓడితే బాధతో అరగంటే శిక్ష, సంసారంలో దిగితే భార్యతో జీవితాంతం శిక్ష. ఏమండి దీనికి నేనంటే పెద్ద కక్ష. అది కాదండి, నా గురించి కూడా చెప్పండి. చెప్పు. అదే చెప్పుతా అంటున్నాను. దీని పేరు ఊర్వశి. పెళ్లికి ముందు నా ప్రేయసి, పెళ్ళైనాక నా జీవితానికి ఓ రాక్షసి. చాలా థ్యాంక్స్ అండి. దేనికి? రాక్షసి అన్నందుక? నన్ను ఇంకా లవర్ గా అనుకుంటున్నారు కదా. వద్దు, ఒక్కసారి లవర్ అన్నందుకు నీకోసం చేసిన అప్పులు కవర్ చేయలేక వస్తున్నాను. ఏమండి మన ఇంటికి ఎదురుగా కొత్తగా చీరల షాప్ పెట్టారు తెలుసా? అవునా? అందులో పట్టు చీర 10 రూపాయలు, ఫ్యాన్సీ చీర 7 రూపాయలు, కాటన్ చీర 5 రూపాయలు అని అంట. ఒక్క 1000 రూపాయలు ఇచ్చారు అనుకోండి, చీరలన్నీ కొనేసుకుంటాను. ఓసి నీ దుంపదేగా, అది బట్టల షాప్ కాదే, ఇస్త్రీ షాపు. 7 రూపాయలు నిన్నని లాభం లేదే. మీ నాన్న అనాలి, చెట్టలా ఉంటే విత్తనం ఇలాగే ఉంటది. మధ్యలో మా నాన్న ఏం చేశాడు? ఏం చేశాడా? ATM మెషిన్ దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డు పెట్టి డబ్బులు రావట్లేదని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడంట. ఎదవా. మీ నాన్న ఏమైనా తక్కువ తిన్నాడా? రెస్టారెంట్ కి వెళ్ళి ఆల్ కార్డ్స్ యాక్సెప్టెడ్ అంటే రేషన్ కార్డు ఇచ్చాడంట. ఏంటే మా నాన్న గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు? అడ్డంగా కోసిన ఆలుగడ్డ ఫేసు నువ్వును. ఏం లేదు, తొడపాసం పెట్టిందని ఆలోచిస్తున్నారా? పెళ్లికి ముందు అమ్మ పాయసం పెడుతుంది, పెళ్ళాక పిల్లం తొడపాసం పెడుతుంది. ఇది కామన్ అంతే. ఏమంటావు అనసూయ? మూసుకొని టిఫిన్ చేదురు పదండి. ఏం చేసావు టిఫిన్ లో? ఇడ్లీ. మొన్న తిన్న ఇడ్లీకే సగం పళ్ళు రాలిపోయాయి. ఇప్పుడు తినకపోతే మొత్తం రాలుతాయి. వీడు నా కొడుకు బర్రెకి బట్టలేసినట్టుగా ఉన్నాడు కదా. చెట్టు ఒకటైతే విత్తనం ఇంకోటి అవుతుందా? నార్మల్. ఒక్కొక్కసారి మంచి చెట్టు కూడా పిచ్చికాయలు కాస్తాయి. ఎరా నాన్న ఏం తింటున్నావు? పాప్కానా? సరే, మొన్న నీకు లెటర్ ఇచ్చా, నువ్వు పోస్ట్ బాక్స్ లో ఏమని ఏం చేసావు? లెటర్ బాక్స్ కి తాళం వేస్తుందంటే ఇంటికి వచ్చిన. లెటర్ బాక్స్ తాళం వేసి ఇంటికి వచ్చినావా? తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయరా? నీ క్లాస్ లో ఏమొస్తుందిరా? ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అనవసరంగా తెలియకుండా నా కొడుకుని ఏమేమో అనుకున్నాను. నా నల్ల బంగారం. ఏమే నా కొడుకు చెట్టిలా ఉంటే విత్తనం అలాగే ఉంటది. ఒక్కసారి ప్రోగ్రెస్ చూడండి. 30 మార్కులతో క్లాస్ ఫస్ట్ ఎలా వచ్చావురా? ఇంతకు మీ క్లాస్ లో ఎంతమంది ఉన్నారు? 2. క్లాస్ లో 2 ఉన్నారా? దాంట్లో నువ్వు ఫస్టా? రెండోడికి ఏమొచ్చింది? జ్వరం వచ్చింది. ఏంటే ఇది? చెట్టు ఒకటైతే విత్తనం ఇంకోటి అవుతుందా? డాన్సర్లను స్కిట్ లో పెట్టుకుంటే డైలాగులు చెప్పరా అంటే డాన్సులు చేస్తా ఉంటారు. సర్లే, మధ్యాహ్నం భోజనంలోకి ఏమండమంటారు? నా తలకాయ ఉండు. మర్చిపోయాను. పచ్చడి చేయమంటారా, పులుసు చేయమంటారా? నాన్న ఏంటమ్మా? నాన్న అది నువ్వు సిగ్గుపడితే బాగుంటావు. రోజా గారు ఒక్కసారి అన్నారు, ప్రతిసారి సిగ్గుపడ్డావు అనుకో, నేను కన్నందుకు నేను సిగ్గుపడాల్సి వస్తుంది. అది కాదు నాన్న, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. బాబు గారు, ఆ కాలంలో ప్రేమించానని కూతురు తండ్రితో చెప్పాలంటే తల్లడిల్లిపోయేది. ఈ కాలంలో తాడు మెడకు గట్టి మరీ చెబుతుంది, చస్తావా చేస్తావా అని చెప్పి. అబ్బాయి సౌండ్ పార్టీయేనా? బాగా సౌండ్ అన్నా. ఏమున్నాయి? ఒక ఫ్లూటు, 2 డప్పులు, ఒక మృదంగం, ఇంకా చాలా ఉన్నాయి. అవునా? మంచి సౌండ్ పార్టీ. ఓ పని చెయ్యి, డప్పులు నాకు ఇయ్యు, మృదంగం మీ అన్నకి ఇయ్యు. నీకు ఫ్లూట్ ఇస్తే నోట్లో పెట్టుకొని పిప్పి 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 అని ఊరుకుంటుంది. నాన్న ప్లీజ్ నాన్న, ప్రేమించాను నాన్న. ఇదిగో నీకు ప్రేమకు పెళ్లికి తేడా తెలీదు. ప్రేమ అంటే ఒక ఆవు మెడకు తాడు కట్టుకొని చేతిలో పట్టుకోవడం. మరి పెళ్ళంటే దాని తోకకు తాడు కట్టి మెడకు చుట్టుకోవడం. నాన్న ప్లీజ్. ఆల్రెడీ నీకు సంబంధం చూశాను, వాళ్ళు వస్తారు, రేపు ఫిక్స్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ మంత్ పెళ్లి. నెక్స్ట్ మంత్ లోనా? హలో, పెళ్లి దానికి నీకు కాదు, ఎందుకంత సంతోషం? నెక్స్ట్ మంత్ అంటే ఆషాఢ మాసం అండి. 1+1 చీరలు ఆఫరే ఆఫర్ ఆఫరే ఆఫర్. నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. అసలే పెళ్లి వాళ్ళు వచ్చే టైం. ప్లీజ్ నాన్న, నోరు మూసుకొని లోపలికి వెళ్ళా. లోపలికి వెళ్ళు. అయ్యగారు ఎందుకు అమ్మాయి గారిని పదే తిడతారు? పని మనిషిలా ఉండు. బాబు గారు ఎవడో ఎదవచ్చాడు చూడండి. ఎవడరా ఎదవచ్చాడట? అరే బావగారు మీరు వచ్చారా? మా పని మనిషి భలే పోల్చుకుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఐక్యరాజ్య సమితి చర్చలు ముగించుకొని వస్తున్నా. ఏమే ఇంకోటి వచ్చాడు పంచలేయడానికి? కర్మ నా కర్మ అండి. ఏమే అమ్మాయిని తీసుకొని రా. ఇంతకీ వీడోడు మీ అబ్బాయా? పేరేంటమ్మా? శ్రీధర్ అంకుల్. నువ్వు అంకుల్ అన్నా అనుకో, పెంకులు రాలుతాయి. సర్లే, ఏమన్నా అడగాలంటే అడుక్కోండి. పేరేంటి? రామారావు. నేను అడిగింది నిన్ను కాదు, పని మనిషిని. ఆండాలండయ్యా.
ఏం చదువుకున్నావు? పెద్దగా ఏం చదువుకోలేదండి. నేను అడిగింది నిన్ను కాదు, అమ్మాయిని. డిగ్రీ చదువుకున్నానండి. పాటలు పాడడం ఏమైనా వచ్చా? అంతంత మాత్రం వచ్చండి. నేను అడిగింది నిన్ను కాదు, మీ నాన్నని. అదేంటండి నన్ను అడిగితే దాన్ని అంటారు, దాన్ని అడిగితే దీన్ని అంటారు, దీన్ని అడిగితే నన్ను అంటారు. అయినా పెళ్లి చూపులకు వచ్చి పెళ్లి కూతురు తండ్రిని అడగడం ఏంటి? నేను చెట్టును నమ్ముతా, విత్తనాన్ని కాదు. చెట్టును నమ్ముతారా? భలే కనెక్ట్ అయ్యారు బావ గారు. మీరు వాడండి. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట కడుపులో రెట్టుంది. ఆపు ఆపు, బస్సు గిద్ద పడ్డ పంది పిల్లల కోస్ కోస్ అనే గొంతేంట్రా? ఏమన్నా డాన్స్ అన్నా వచ్చా? ఈ మధ్య క్లాసికల్ ట్రై చేస్తున్నానండి. అడిగింది నిన్ను కాదు, మీ పని మనిషిని. అయినా పని మనిషి డాన్స్ చేయడం ఏంటండి? నేను చెట్టు నమ్ముతా, విత్తనాన్ని కాదు. అది మా ఇంటి చెట్టు కాదు కదా. మీ పెరట్లో ఉండే మొక్కేగా. ఏంట్రా అంత తిక్క తిక్కగా మాట్లాడుతున్నారు వీళ్ళంతా? ఏంటండి ఎక్కడ తీసుకెళ్తున్నారు వాళ్ళని? ఆసుపత్రి నుంచి పారిపోయి వచ్చారు. పిచ్చి ఆసుపత్రి నుంచి పారిపోయి వచ్చారా? మేము ముగ్గురికి నడన్ 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 ముగ్గురిని తీసుకెళ్తున్నారేంటి? వీళ్ళు పిచ్చాసుపత్రి పారిపోయి వచ్చాడు, ఈ పెద్ద పిచ్చోడు. ఎక్కడున్నారంట్రా? అదే సార్ నలుగురిని తీసుకెళ్తున్నారేంటి? పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చారు వీళ్ళు. హలో ఏంటండి? 5 పిచ్చోళ్ళు పారిపోయి వచ్చారు. 5 పిచ్చోళ్ళు అంటారేంటి? ఎవరితో మాట్లాడారు? డాక్టర్ విత్తనాలు. విత్తనాలు ఆడు పిచ్చోడే, వీడు పిచ్చోడే. అమ్మదా అన్నం పెట్టు. చెల్లమ్మదా జడ్జెస్ ఏమంటారు రోజా గారు? నాకైతే బాగా నచ్చింది. థ్యాంక్ యూ మ్యామ్. సో ఏదో జరుగుతుందంటే క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయాల, డిఫరెంట్ గా ఉన్నింది. వాళ్ళు పిచ్చోళ్ళు అనేది తెలిసింది. సో వెరీ నైస్. నాగబాబు గారు బాగుంది. మన ఆర్పి చేసిన వంటలు నిపుణుల సమక్షంలో మాత్రమే తినాలి అంటున్నాడు మన మహేష్. అలా ఎందుకు అంటున్నాడో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ కిర్రాక్ ఆర్పి అండ్ టీమ్. మనం స్టేజ్ ఎక్కేటప్పుడు ఒక స్కిట్ అనుకోవాలి. ఒకవేళ స్కిట్ దొరకలేదు అనుకో, ఆల్రెడీ పేలిన స్కిట్ ఒకటి ఉంటది కదా, దాన్నే వెనక్కి ముందుకి తిప్పుతా ఉండాలి. ఆల్రెడీ ఆర్పి తనదైన వంటలతో మీ కొడుకుని దేవేశాడు, మళ్ళీ దేవేయడానికి మీ ముందుకు వస్తున్నాడు కిరాక్ ఆర్పి. ఇంకో విషయం ఏంటంటే జైలు నుంచి డైరెక్ట్ గా మన దగ్గరికి వస్తున్నాడు వంటల కోసం. మహేష, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టీమ్ లీడర్ అన్న సంగతి పక్కన పెట్టరా. ఈ స్కిట్ కొట్టబోతే వాళ్ళు నేను పక్కన పెట్టేస్తారు. ఆర్పి డైరెక్ట్ గా జైలు నుంచి వస్తున్నాడు అని చెప్పినావు. వాళ్ళు ఏమనుకుంటారు నా గురించి? పెద్ద మనుషులా? చెప్పాలి కదా ప్రాక్టికల్ గా. ఆ పంచేదో మీరు చెప్తారని మీకే వదిలేసా. దేవుడి దేవుడు ఒకటన్నా వదిలి. ఈ మధ్యలో ప్రోమోలు అస్సలు కనపడటంలే నేను. ఏం లేదండి, మొన్న ఒక బైక్ మీద హెల్మెట్ పెట్టుకోకుండా పోతా ఉన్నాడు. పోలీసులు పట్టుకొని జైలు వేస్తే వాడికి ఉరిశిక్ష అయినారు. వాడిని తీసుకెళ్లి ఉరితాడు ముందు నిలబెడితే నాకు ఆఖరి కోరిక ఉందన్నాడు. ఏంటంటే నేను ఆర్పి సాంబార్ తాగాలి అన్నాడు. నేను అంటే సాంబార్ తీసుకెళ్లి ఓ నోట్లో అంత సాంబార్ పోసా. అవునరా, వాడు నా సాంబార్ ఎందుకు అడిగినాడా? హ్యాపీగా చచ్చిపోదామని. ఇప్పుడు ఉరిశిక్ష అనుకోండి, 15 నిమిషాలు కిలకిలా కొట్టుకుని చస్తాడు. మీ సాంబార్ తాగడానికి ఎన్న సావచ్చు కదా. హ్యాపీగా చచ్చిపోవచ్చు. సెకండ్ లో పుట్టు. సాంబార్ విషయం పక్కన పెట్టు, రసం చూసాడు ఎట్టున్నాయా? ఒక్క సెకండ్ చూడుబో. ఫస్ట్ టైం మీరు రసం అమృతంలా చేశారండి. ఒరే ఈ రసం కాదురా మంచినీళ్ళ. మీరు రసంతో పోలితే మంచినీళ్ళు కూడా టేస్టీగా ఉంటాయి ఏంటో నాకు అర్థం కాదు. ఒరే ఒక్క నిమిషం ఉండు. సుబ్బా, మైత్రి వనంలో ఉండే సుబ్బారావుకి 50 ప్లేట్లు చపాతీలు పంపించమని చెప్పారు కదా, వాడు ఇంకా పంపించలేదంటున్నాడు. నేను పంపించాను కదా. మనం చపాతీలే పంపించాం, ప్లేట్లు పంపించారు. సరే ఆ చపాతీలు ఎప్పుడు పంపిస్తారని అడుగుతున్నాడు. ఒక నిమిషం ఉండు, నీకేదో మెసేజ్ వచ్చింది చూడు. ఆ తాతారావు గడు 50 రూపాయలు రీఛార్జ్ చేయించమంటున్నాడు. నేను కస్టమర్ నన్ను 50 రూపాయలు రీఛార్జ్ చేయమని అడిగేదా? నేను తిట్టడానికి ఆ రీఛార్జ్ సరిపోవట్లేదంట. నువ్వు రీఛార్జ్ చేయంతే నేను తిడతాడంట. ఏంటి వాడు ప్రాబ్లం ఏంది అడుగు. దొండకాయ కూరలో ముళ్ళు వచ్చినాయి అంటాడికి. అది చేపల పులుసు సోయా. నువ్వు చెప్పాలి కదా చేపల పులుసు అని, లేకపోతే దాని మీద రాసి పంపాలి. నువ్వు ఎలా తెలుస్తుందా చేపల పులుసు అంటే? అది దోమల ముందు ఒకటి పెట్టి. దోమలమ్మా, ఒక్క సెకండ్ దోమలే దోమలమ్మా.
యా ముందు పెట్టావా దోమలు మొత్తం ఎగిరిపోయినాయా నిజం చెప్పమంటారా చెప్పరా నిజం చెప్పమంటారా చెప్పు మీరు వంకాయ ఫ్రై వండారు కదా అది తీసి నా కొంపుకు మొత్తం పోనీ దోమలు హలో చెప్పండి 25 బోండాలా పంపించేస్తానండి ఏంటి మహేష్ ఫోన్ ఏంది మనకి 25 బోండాలు ఆర్డర్ వచ్చిందండి మైసూర్ బోండా ఎక్కడి నుంచా IPL దగ్గర నుంచి క్రికెట్ ఆడుకోవటానికా ముందుగా చెప్పేసింది వాళ్ళు మన నుంచి మైసూర్ బోండాలు అడిగారంటే గ్రేట్ అసలు ఎందుకు అడిగినారు క్రికెట్ ఆడటానికి బాల్స్ తక్కువ వచ్చినాయి అంట ఒక ఎలిగి పంపితే శుభ్రంగా ఆడుకోవచ్చు కదా వాళ్ళు సరేగానే ఈ చీమలు కనపడటం లేదు నాకు అర్థం కాలేదు వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు వెళ్ళిపోయి మీరు జిలాబీ ఉండారా ఆ జిలాబీ తినే ఈ చుట్టుపక్కల కనపడలేదు అలా పోతా ఉంటే 10 మంది కుర్రాలు పెట్టాను ఆపడానికి ఆగవే వెళ్ళిపోయి అంతే అలిగి దయచేసి నోరు మూసుకుని బయట పోయిన వాళ్ళతో మాట్లాడాలా ప్రతిసారి ప్రోమోలో కౌంటర్ కోసం ఎగబాస్తాడమ్మా ఈ నంద్యాల మహోడా నా వంటకం గురించి గొప్పగా చెప్పాలంటే చిన్నప్పుడు మా ఊళ్ళో తిరణాలైతే పక్క ఊరికి వెళ్తున్నాం మేము మా అమ్మ నేను ఇద్దరు ట్రైన్ ఎక్కినాం ట్రైన్ పోతా ఉన్నది మా అమ్మ ఉండే తినడానికి ఏమన్నా ఉందరా అనింది అమ్మ నేను ఫస్ట్ ఐటమ్ చేశాను మా లడ్డు అన్న ఆ లడ్డు తీసుకుని నోట్లో పెట్టుకునే లోపు చెమట తగిలి ఎగిరి విండోలోంచి కిందకు వచ్చి పట్టాల మీద పడింది ఆ పట్టాలో ఉన్నటువంటి లడ్డును తట్టుకొని ఒకసారిగా ట్రైన్ ఈ పక్కన ఉన్నటువంటి తోటల మీద పడిపోయింది పోతానే ఉన్నది ఈ మధ్యలో ఏం చేశారు ఈ లడ్డుని ఉల్కాపాతం అనుకుని ప్రపంచ దేశాలు దాన్ని కొనుక్కొని దాన్ని మ్యూజియం లో పెట్టినారు ఉల్కాపాతం అంటే ఎందుకంటే నాకు మాత్రం తెలుసు ఉల్కాపాతం అంటే అదొక అనుపాతం అంతే ఓకే నేను ఇప్పుడు ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోతా థ్యాంక్స్ సార్ నమస్కారం సార్ నమస్కారం ఏం కావాలా ఏం లేదండి నాకు పెళ్లి సెటిల్ అయింది ఆ వంట రాలేదని మా అత్తోరు అందరూ కూడా పిల్లల్ని ఇవ్వటం లేదు కాబట్టి వంట నేర్చుకుందాను గురుగారి దగ్గర కొత్త కదా కొత్త ఎలా చెప్పారు ఈ దగ్గరికి వచ్చినప్పుడే నాకు ఒకటి వచ్చింది అదేంటి అలా అంటాడు ఏమలే ఈ ఊళ్ళో ఉండే మాక్సిమం అందరూ కూడా నా దగ్గర వంటలు నేర్చుకున్నారు మీరు ఫస్ట్ టైం వచ్చారు కదా ఫస్ట్ లుక్ కొత్త అంటున్నాడు మా తప్ప నాకు ఏమండి ఫస్ట్ నేను నేర్చుకుంటానండి నువ్వే నేర్చుకుంటున్నాను కానీ ఊపిడి ఆపు కాఫీ ఎలా పెట్టాలి కాఫీ ఎలా పెట్టాలి దయచేసి నేర్చుకోండి నేను ఇంకోసారి చెప్పండి మ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే పాలు పోయాలా భయపడదా పాలు మంచి డైరీ పాలు ఉండాలా పోసిన తర్వాత అంత డికాషన్ ఇదే కాఫీ పొడి వేసుకో ఇక్కడ చేసుకున్న తర్వాత ఆ తర్వాత అంత చక్కెర వేసి దీన్ని ఇటు పట్టుకొని చెప్తానే ఉండాలి దీన్ని చెప్తా ఉండాలా ఇప్పుడు మనకి కాఫీ రెడీ ఏమి రెడీ అండి కింద మంట పెట్టకుండా రెడీ ఎక్కడ నుండి రెడీ అయిపోయింది అది కోల్డ్ కాఫీ అది అంటే ఇప్పుడు ఈయన కూరగాయలు కాయగూరలు ఈ గుడ్లు ఈ మాంసం ఇవన్నీ వంట నేర్పుతున్నాడు కదా ఆకుకూరల గురించి ఏం వంట అయినా అంటే లాస్ట్ వీక్ ఆకులు ఆకునే స్కిట్ చేసాడండి ఆ ఆకు దెబ్బక ఆకుకూరలు జోలికి వెళ్ళటం మానేయండి ఏమండి ఈ చెప్ చేసిన పీచ్ మిఠాయి ఎంత బాగుంది తెలుసా అవి మేము పీచు మిఠాయి బాగుంది అంటున్నాను కదా నేను ఈ మధ్య కాలంలో పీచు మిఠాయి ఎప్పుడు చేయనా నేను మీరు ఆవకాయ పచ్చడి పెట్టారా అది 24 గంటల్లో పూజట్టేసింది అదే అది పెళ్లి కాకుండా దీంతో వాంతులు చేస్తున్నారట చేసిన ఆవకాయ పచ్చడితో దానికి వాంతులు నా వల్ల అయిందేమో నేను పొంగిపోవడం ఈ స్కిట్ లో మీరు ఏం వెయిట్ చేస్తున్నారో తెలుసు నేను వంటకం చేస్తాను జనరల్ గా అలాంటి ఒక వంటకాన్ని చేయబోతున్నాను షాంపూతో సాంబారు నేను ఎలా చేస్తాను దయచేసి యూట్యూబ్ లో కూడా పెట్టరు చూస్తూ ఉండండి రారా తెంగండి మహోడా మామూలుగా షాంపూతో సాంబారు అంటే ఖచ్చితంగా షాంపూ ఉండాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ షాంపూ అయితే నిర్ణయించుకుంటున్నామో ఆ షాంపూ నుంచి 2 డ్రాపులు తీసి తలకు పూసుకొని మన తల తడవకుండా తల స్నానం చేయాలి ఆ షాంపూని మనం మన గిన్నెలో వేసుకోవాలా ఇంకోటి చెప్తున్నా అవసరం అయితే కింద మంట పెట్టాలి చూస్తూ ఉండండి నేను వేసినటువంటి షాంపూ మరిగి నొర్రగా వచ్చేంత వరకు దీన్ని మరిగిస్తూనే ఉండాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే మనం ఏలు పెట్టి టచ్ చేయకూడదు అది చాలా ప్రాబ్లం స్మెల్ వచ్చేస్తుంది ఇట్లా అని పిలిపించి సపక్కన వాడి ఈ ఏలు పట్టుకుని వాడి వేలుని దయచేసి వినండి వాడి వేలు లోపల పెట్టి అది చెప్తా ఉండాల ఎప్పుడు దా చెప్పాలి అని వాడు అరవాలి అప్పుడు నొరగొచ్చింది లోపల వేడి వచ్చింది దయచేసి లోపల మరిగింది ఇప్పుడు నేను తినను తల్లి నీకు తప్పుడు నేను తిన్నాను షాంపూతో సాంబార్ రెడీ నెక్స్ట్ వీక్ మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇది మా వాడు తింటాడు ఇప్పుడు ఎట్టుందా నేను చెప్పాను కదా నేను చేశానంటే సాధారణ స్థితిలో మాత్రం అది ఉండదు నేను చెప్పాను కదా షాంపూ
దరిద్ర నా కొడుకు శనిగల నా కొడుకు పనికి మళ్ళీ మూడుగల్ల మనిషివా దున్నపోతు నీది అసలు మనిషి జనమేనా స్కిట్ పేర్లేనప్పుడు ఎందుకంత సేపు నేను వెళ్ళిపోతున్నాను నువ్వు ముందు ఈ పంచ్ బాగుంది ఇలా కాదు నేను ఎవరికో ఎవరో పెట్టుకుంటా స్కిట్ పక్కన పెడితే ఆర్పి నువ్వు చేసే వంటకం కావలసిన పదార్థాలు తయారీ విధానం ఉంది చూడు అసలు పీక్స్ అసలు రోజా గారు ఏమంటారు నేనేమంటాను అలాంటి వంటకాలకు దూరంగా ఉంటాను విచిత్రమైన వంటకాలు ఎక్కడ నేర్చుకున్నావు మా డాడీ అక్కడ ఉన్నాడు ఆయన నేర్పించాడా మేడం గారు ఆయన కూడా కొడతాడండి ఇది ఇలాగా ఏరి వాళ్ళ డాడీ నాయనా నీకు స్కిట్ ఎట్టు ఉంది ఇప్పుడు నేను చేసిందే బాగుంది వెరీ గుడ్ కానీ లాస్ట్ పంచ్ మనదైతే కిక్కే వేరు అన్నట్టు మహేష్ పంచ్ సూపర్ బాగుంది నాగబాబు గారు సీక్వెల్ బాగానే అనుకున్నాం ఏదో పర్వాలేదు అలా అలా వెళ్ళిపోయింది అంతే బాగా ఎంటర్టైన్ చేసి సో ఇవాళ మన సూపర్ స్కిట్స్ చూసేసి హ్యాపీగా నవ్వేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాపీగా స్కోర్స్ చూద్దాం బాయ్స్ వచ్చేయండి ఓకే లెట్స్ స్టార్ట్ విత్ రచ్ రవి అండ్ టీమ్ రోజా గారు ఇస్తున్న పాయింట్స్ కిర్రాక్ ఆర్బి అండ్ టీమ్ కి రోజా గారు ఇస్తున్నారు అదనే అభి అండ్ టీమ్ కి రోజా గారు ఇస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ టీమ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్ కి రోజా గారు ఇస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి అంటే ఇవాళ పర్ఫార్మర్ ఆఫ్ ద డే రాకెట్ రాఘవ రాకెట్ రాఘవ It's now time to give the big 25,000 to today's performer of the day. 10,000 from Lalita Brand Rise and 15,000 from Jabardast, which goes to Rocket Raghava and team.